క్రిస్మస్ శుభాకాంక్షలు, అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో వెలగాలని చెప్పేసి అందరినీ ప్రత్యేకించి మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా RTV ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. భద్రాచలం నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఏదైతే 2023 సంవత్సరాలు నష్ట లాభాలు అన్నీ కూడా వెళ్ళిపోయినాయి, కొత్త సంవత్సరంలో 2024 మన నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయుష ఆరోగ్యాలతో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ, ప్రజలారా మీరందరూ నన్ను మంచిగా దీవించారు. ఆ దీవెనలు మీకు నిండు వేళలా ఉండాలని, నిండు నూరేళ్ళు ఉండాలని మీ మనసా భాష కోరుకుంటూ, ప్రజలు నన్ను ఓటేసి 2023లో గెలిపించినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా నియోజకవర్గంలో ప్రతి ఒక్క పేదవాడికి నా సహాయ సహకారాలు మరియు నా అభివృద్ధి ఏదైతే చెప్పానో అది అందరికీ చేరుతూ ఉండాలని అందరిని కోరుకుంటూ, నూతన సంవత్సరము మరియు సంక్రాంతిని అందరూ ఆయుష ఆరోగ్యాలు మరియు సుఖ సంతోషాలు జరుపుకోవాలని మీ అందరికీ, మరియు తగు జాగ్రత్తలు కూడా చాలా వరకు యువత అయితే తాగి ఇది చేసుకునే ఉత్సాహంతో యాక్సిడెంట్ అయి చాలా మంది మరణిస్తున్నారు. అది కాకుండా మీరు జాగ్రత్త వహించి జాగ్రత్తగా మన ఫ్యామిలీ సుఖ సంతోషాలతో 2024 ఉండాలంటే మీరందరూ జాగ్రత్తగా ఉండి మనం మీ ఉత్సవాలని మనం ఏవైతే ఉన్నాయో ఈ ఆనంద ఉత్సవాలని మీరు జాగ్రత్తగా జరుపుకోవాలని మీరు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.